థింగ్ ఈరోజు ఒక వీడియో చేసుకుంటూ ప్రతి శనివారం ఆదివారం ఆయన ఈవినింగ్ లైవ్కి వస్తారంట. ఆ లైవ్కి వచ్చినప్పుడు ఎవరైనా అమ్మాయిలు లైవ్ ఓన్లీ అమ్మాయిలే రావాలంటే ఆ లైవ్కి వచ్చి మంచిగా మాట్లాడితే వారికి 10,000 ఇస్తా అంటా ఉన్నాడు. చూసారా, అంటే డబ్బుతో మనుషుల్ని కొంటున్నాడు, డబ్బుతో మనుషుల్ని ఎరవేస్తున్నాడు. ఆ డబ్బులతో మనుషులు అమ్మాయిలు ఎవరైనా వస్తే 10,000 వచ్చిందంటే వాడిని పెంచుకోవడానికి ఫాలోవర్స్ని మాకు 10,000 ఇచ్చాడు ఈ అన్న మంచోడు అని అతనితో పొగిడించుకోవడానికి అమ్మాయిలతో కావాలని ట్రాప్ చేస్తున్నాడు. ఏ అమ్మాయి కూడా 10,000కి ఆశపడకండి అమ్మా. ఈ భారతదేశంలో సీతామాత మీకు పూజనీయమైంది. ఈ భారతదేశంలో పుట్టారు. 10,000కి ఆశపడ్డారంటే ఎవరో క్రిస్టియన్ వాళ్ళు వెళ్తారండి. క్లియర్గా చెప్తున్నాం. హిందువులు అయితే వెళ్ళరు. వెళ్ళినా కూడా వాళ్ళు కష్టాల్లో ఉన్నవాళ్ళు వెళ్తే వెళ్ళొచ్చు. మేము వెళ్ళరే అంత ఎష్యూరెన్స్. ఎందుకంటే డబ్బు కావాలని అందరూ అనుకుంటారు. ఆ డబ్బుతో ఎరేస్తున్నాడంటే వాడికి ఆ డబ్బే రాకుండా చేస్తాం. BNSS సెక్షన్ 106 ప్రకారంగా ఖచ్చితంగా అదే పని చేస్తాం. అప్పుడు ఎలా ఇస్తాడో 10,000 ఇస్తాడో 10 లక్షలు ఇస్తాడో వాడు ఎంత ఇస్తాడో ఇవ్వనివ్వండి. ఇప్పుడు సంపాదించిన 6 కోట్లు ఎన్ని రోజులు అయిపోద్దండి? అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు సార్? ఈ గొడవ వల్లే నాకు 8 లక్షలు వచ్చినాయి అంటా ఉన్నాను మేడం. ఇప్పుడు జరిగిన గొడవ అయితే ఉంది, మీ వల్ల నేను 8 లక్షలు సంపాదించుకున్నా వీటితో తిరుగుతా ఉంటాను. 8 లక్షలు కాతే 8 కోట్లు 80 లక్షలు సంపాదించుకోమనండి. అదే వాడికి లాస్ట్. ఈ గొడవ తర్వాత ఎప్పుడైతే బ్లాక్ అవుతాయో ఈ బ్యాంక్ అకౌంట్స్ దగ్గర నుంచి ఏవైతే వాడి ఛానల్స్ అన్ని మాధ్యమాల్లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అన్నిట్లో ఇంకేమైనా ఉంటాయి అవి కూడా అన్నీ కూడా బ్లాక్ అయ్యే వరకు కూడా ఆయన వెయిట్ చేయమని చెప్పండి. కొద్ది రోజులే ఇది వాడికి వెళ్తుంది కదా. ఈ వీడియో వాడు చూస్తాడు ఖచ్చితంగా. చూడాలి. ఒరే అన్వేష్గా చూడరా, నువ్వు నీ లాస్ట్ డబ్బులు ఏమైనా సంపాదించుకుంటే ఈ గొడవలతోనే. ఈ గొడవ అన్నావు కదా, ఈ గొడవలతోనే నీ ఛానల్ బ్లాక్ అయ్యే రోజులు కొద్ది రోజుల్లో ఉన్నాయి. ఆ తర్వాత నువ్వు అడుక్కు తినే రోజు వస్తుంది ఖచ్చితంగా. నువ్వు ఎలా ఇస్తానన్నవే 10,000 మాకు కావాలమ్మా అనే రోజు రాకపోతే మా సీతామాత మీద ఒట్టు.